హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నువ్వు ఆమె మనసులో ఉన్నావని తెలిపే సంకేతాలు. ఒక స్త్రీ మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవడానికి సైకాలజీ చెప్పే ఈ యొక్క వింతైన సంకేతాలు మీకు తెలిస్తే షాక్ అవుతారు. జస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ సీక్రెట్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఒక స్త్రీ నిన్ను తరచుగా గుర్తు చేసుకుంటూ తన మనసులో ప్రత్యేక స్థానం ఇస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం, కారణం లేకపోయినా మెసేజ్ చేయడం. ఆమె తరచుగా ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా ఎలా ఉన్నావు వంటి సాధారణ ప్రశ్నలు అడుగుతుంటే అది కేవలం మర్యాద మాత్రమే కాకపోవచ్చు. నీతో మాట్లాడేందుకు ఒక అవకాశం వెతుక్కుంటూ ఉండొచ్చు. ఒక వ్యక్తి మనసులో ఉంటే వారితో మాట్లాడాలని సహజంగానే అనిపిస్తుంది. రెండవది, నీ గురించి చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోవడం. నువ్వు చెప్పిన ఇష్టమైన సినిమా, ఫుడ్ లేదా ఏదైనా చిన్న సంఘటనను ఆమె గుర్తుంచుకొని తర్వాత ప్రస్తావిస్తే అది నిన్ను శ్రద్ధగా వింటుందని సూచిస్తుంది. మనకు ముఖ్యమైన వ్యక్తుల విషయాలే ఎక్కువగా గుర్తుంటాయి. నీ జీవితంపై ఆసక్తి చూపించడం, నీ లక్ష్యాలు, ఉద్యోగం, చదువు లేదా భవిష్యత్తు గురించి ఆమె తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది సాధారణ ఆసక్తి కంటే ఎక్కువ కావచ్చు. ఎందుకంటే మనసులో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. జీవితాన్ని అర్థం చేసుకోవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. ఇక నాలుగో విషయానికి వస్తే, నీ విజయాలకు నిజంగా సంతోషపడటం. నువ్వు ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా విజయం సాధించినప్పుడు ఆమె హృదయపూర్వకంగా అభినందిస్తే అది ఒక మంచి సంకేతం. నిజమైన ఆనందం చూపించడం అంటే ఆమె నీ గురించి పట్టించుకుంటుందని అర్థం. ఐదవది, మాట్లాడేటప్పుడు సమయం మర్చిపోవడం. నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె సంభాషణను కొనసాగించేందుకు ప్రయత్నిస్తే, కొత్త విషయాలు తీసుకువస్తే లేదా చాట్ను వెంటనే ముగించకపోతే అది నీతో గడిపే సమయాన్ని ఆమె ఇష్టపడుతుందని సూచిస్తుంది. చాలామంది ఒక ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆమె నిజంగా నా గురించి ఆలోచిస్తుందా, లేక నేను మాత్రమే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అని. నిజానికి ఒక వ్యక్తి మనసులో మరొకరికి ప్రత్యేక స్థానం ఏర్పడినప్పుడు అది కేవలం మాటల్లోనే కాదు, వారి రోజువారీ ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆమె రోజులో జరిగిన చిన్న విషయాలను కూడా నీతో పంచుకోవాలని అనుకోవచ్చు. చాలామందికి తమ జీవితంలోని సాధారణ సంఘటనలు ఇతరులకు చెప్పాలనే ఆసక్తి ఉండదు. కానీ ఎవరో ఒకరు ప్రత్యేకంగా అనిపిస్తే, ఈరోజు ఇలా జరిగింది, నేను అక్కడికి వెళ్ళాను, ఇది చూసి నాకు గుర్తొచ్చింది వంటి మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇది ఆమె తన జీవితంలో నిన్ను భాగస్వామిగా భావిస్తున్న సంకేతం కావచ్చు. అలాగే నువ్వు చెప్పిన విషయాలను ఆమె శ్రద్ధగా వినడమే కాకుండా తర్వాత వాటి గురించి అడగడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. నువ్వు ఏదైనా పని గురించి చెప్పినట్లయితే కొన్ని రోజుల తర్వాత ఆ పని ఎలా జరిగింది అని అడగవచ్చు. ఇది కేవలం మర్యాద కాదు, నీ జీవితంలో జరుగుతున్న విషయాలపై ఆమెకు నిజమైన ఆసక్తి ఉందని సూచిస్తుంది. మరో
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నువ్వు ఆన్లైన్లో కనిపించినప్పుడు లేదా కొత్త ఫోటో పెట్టినప్పుడు ఆమె వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనసులో ఉన్న వ్యక్తి గురించి సహజంగానే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వారి అప్డేట్స్ను గమనించడం, వారి విజయాలను అభినందించడం, వారి ఆనందంలో సంతోషపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, ఆమె భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు నిన్ను కూడా ఆ సంభాషణలో చేర్చడం. ఉదాహరణకు, ఎప్పుడైనా అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఆ విషయం గురించి నీ అభిప్రాయం ఏంటి, లేదా అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏం చేస్తావు వంటి ప్రశ్నలు అడగవచ్చు. ఇవి ఆమె నీ ఆలోచనలకు విలువ ఇస్తుందని సూచిస్తాయి. అలాగే ఒక వ్యక్తి నిజంగా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మరో ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు. ఆమె బిజీగా ఉన్నప్పటికీ నీ కోసం కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తుంది. మనందరికీ రోజులో ఎన్నో పనులు ఉంటాయి, కానీ మనకు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేందుకు లేదా వారి గురించి తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించడం సహజం. అందుకే ఆమె బిజీ షెడ్యూల్లో కూడా నీ మెసేజ్కు స్పందిస్తే లేదా నీతో మాట్లాడేందుకు అవకాశం వెతుక్కుంటే అది ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. ఇంకా నువ్వు చెప్పే జోక్స్కి లేదా సాధారణ మాటలకు కూడా ఆమె ఎక్కువ స్పందించడం కనిపించవచ్చు. ఎందుకంటే మనసులో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి చెప్పే చిన్న విషయాలు కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇతరుల పెద్దగా పట్టించుకొని విషయాలను కూడా ఆమె శ్రద్ధగా వింటుంది. మరో ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, నీ గురించి ఇతరుల ముందు మంచి అభిప్రాయం వ్యక్తం చేయడం. ఉదాహరణకు, నీ ప్రతిభ, నీ మంచితనం లేదా నువ్వు చేసిన మంచి పనులు గురించి మాట్లాడితే అది ఆమె మనసులో నీకు ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. సాధారణంగా మనకు విలువైన వారిని గురించి మనం మంచి మాటలే చెబుదాం. కొన్నిసార్లు ఆమె నీ భావాలను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. నువ్వు మామూలుగా లేనట్లు కనిపిస్తే ఏమైంది అని అడగడం, నీ మూడు బాగోలేదని గమనించడం లేదా నీకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి విషయాలు కనిపించవచ్చు. ఇది కేవలం సంభాషణ కోసం కాదు, నీ శ్రేయస్సు గురించి ఆమెకు శ్రద్ధ ఉందని సూచిస్తుంది. అలాగే నువ్వు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆమె నీకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. విజయం వచ్చినప్పుడు అభినందించడం మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా నీ పక్కన నిలబడటం నిజమైన అనుబంధానికి సంకేతంగా భావిస్తారు. ధన్యవాదాలు.